పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని, ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు దీవించబడాలని, దేవుని యందు అపారమైన నమ్మకము విశ్వాసంలో మీరు ఎదగాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనం ప్రత్యేకముగా దేవుడు సమర్థుడు, సామర్థ్యము కలిగిన వాడు అనే అంశం మీద మనం వాక్యాన్ని ప్రత్యేకముగా ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది: నాకు కష్టతరమైనది ఏదైనా ఉందా? ఐ ఆమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. నేను సర్వమానవులకి దేవుడను. నాకు కష్టతరమైనది ఏదైనా ఉందా అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అలాగే యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్కు పలుకుతుంది: ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయ సామర్థ్యము కలిగిన వాడవని నేను తెలుసుకున్నాను. సో దేవుడు తను తలపెట్టిన కార్యమును చెయ్యగల సమర్థుడు. ఆయన సర్వశక్తిమంతుడు.
అందుకే కీర్తనాకారుడు కీర్తన 147 5వ వచనంలో ఈ విధంగా పాడుతున్నాడు, మన ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలిగినవాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అబ్రహాముతో పలికినట్లు ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో, ఇదిగో వచ్చే ఏడు నేను ఈ సంవత్సరం కల్లా మళ్ళా నేను దర్శిస్తాను, నీ భార్య సారాయి గర్భముతో ఉంటుంది, కుమారుని కని ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు తలుపు వెనక నిలబడిన సారాయి నవ్వుతుంది, ఈ వయసులోన నాకు బిడ్డలు కలిగేది అని, ఈ వయసులోన నేను బిడ్డల్ని కనేది అని చెప్పి నవ్వుతూ ఉంది. అప్పుడు అక్కడ దైవజనుడు అంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నావని. కానీ దేవుడు అంటున్నాడు, దేవునికి అసంభవమైనది ఏదైనా ఉన్నదా? పిల్లలు కనలేని స్థితి నుంచి దేవుడు ఆ స్థితిని మార్చి బిడ్డల్ని దయచేశాడు, ఈసాకును దయచేశాడు. ఇది మన వాక్యంలో చూస్తున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. మానవులకి ఇది అసాధ్యము, ఎందుకంటే తన శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కానీ యేసు ప్రభుని ఆ శిష్యులు అడిగినప్పుడు, మేమెందుకు దయ్యాన్ని పోయామని అడిగినప్పుడు, మానవులుగా ఇది అసాధ్యం అంటున్నాడు. దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు. అలాగే మనం చూస్తున్నాము, పరిశుద్ధమైన ఆ మరియ తల్లి దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు అని పలికినప్పుడు, నేను పురుషుని ఎరగది కదా, పురుష ప్రమేయం లేనిదాని కదా, ఇది ఎలా సంభవించును, ఇది ఎలా సాధ్యము, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు దేవదూత అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును, దేవుని పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సామర్థ్యము కలిగిన వాడు, అసాధ్యమైనది ఏది కూడా దేవునికి లేదు. అందుకే వాక్యం తెలియచేస్తుంది ప్రియులరా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలలో, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగల సామర్థ్యుడు. నువ్వు దేవుని శక్తిని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వివేకమును, దేవుని యొక్క ప్రావీణ్యమును నువ్వు అనుమానిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నాకు ఇవ్వగలుగుతాడా, ఇది దేవునికి సాధ్యమేనా, ఈ పని చేయటం నా జీవితంలో ఇది జరిగించడం దేవునికి సాధ్యమేనా అని అనుకుంటున్నావా? వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా విను. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశపడిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఆయన సామర్థ్యుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ తపస్సు కాలంలో చివరి దినములలో మనం ఉన్నాం ప్రియులరా. దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? దేవుని యందు నమ్మకం ఉంచగలవా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది అనుమానపడుతున్నారు, దేవుడు నిజంగా నన్ను రక్షించగలడా, దేవుడు నన్ను కాపాడగలడా, ఆయనకు ఆ శక్తి ఉందా, ఆయనకు ఆ సామర్థ్యం ఉందా? నేను ఎన్ని పాపాలలో పడిపోయాను, ఇంత ఘోరంగా పడిపోయాను, ఈ పాపపు ఊపి నుండి నిజంగా నన్ను దేవుడు లేవనెత్తగల సామర్థ్యుడా? ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. క్యాన్ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ సిన్, ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్? క్యాన్ గాడ్ సేవ్ మీ? ఈ యొక్క బంధకాల నుంచి, ఈ యొక్క బలహీనతల నుంచి, ఈ యొక్క దురలవాట్ల నుంచి, ఈ త్రాగుడు నుంచి, చెడు తలపుల నుంచి, డ్రగ్స్ అబ్యూస్ నుంచి దేవుడు నన్ను కాపాడగలడా? ఆయనకు శక్తి ఉందా? వాక్యం చెప్తుంది ప్రియులారా, జాగ్రత్తగా విను. హెబ్రియ పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలలో, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను శాశ్వతంగా నిత్యములోనికి కాపాడగలిగిన దేవుడు సమర్థ్యుడు. యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తునందు తండ్రి దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు. గాడ్ కెన్ సేవ్ యూ త్రూ జీసస్.
వెన్ యు ఓపెన్ యువర్ హార్ట్, నీ హృదయమును యేసు క్రీస్తు ప్రభువు కోసం తెరచినప్పుడు, నీ హృదయములోనికి యేసు క్రీస్తు ప్రభుని ఆహ్వానించినప్పుడు, యేసు క్రీస్తునందు నీ యొక్క విశ్వాసాన్ని ఉంచినప్పుడు, యేసు క్రీస్తును నీ ప్రభువుగా రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తు నిన్ను నీ పాపముల నిమిత్తమై ఆయన ప్రాణము ధారపోస్తాడని, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నిన్ను కాపాడగలడు. నిత్య జీవానికి, నిత్య మరణము నుండి నిత్య జీవానికి దేవుడు నిన్ను కాపాడగలడు. నరకము నుండి పరలోకానికి నిన్ను కాపాడగలడు. దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు. పాపము నుంచి నిన్ను బయటికి తీసుకొని రాగలడు. యేసుక్రీస్తునందు నీకున్న విశ్వాసమును బట్టి వాక్యం పలుకుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించడానికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో వాక్యం పలుకుతుంది, ఆ తండ్రి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకై బలిగా సమర్పించడానికి వెనుదీయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. నిన్ను కాపాడాలనే ప్రేమ, నీకై తప్పించే ప్రేమ, నీకై పరిగెత్తే ప్రేమ, నీ కొరకై ఎదురు చూస్తూ వేచి ఉన్న ప్రేమ. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని, ఎప్పుడు తనతో సమాధాన పడతావని, తన ఉగ్రత, పాపం మీద ఉగ్రత, ఒక న్యాయవాదిగా, న్యాయ తీర్పరిగా పాపం మీద ఉగ్రత ప్రదర్శింపబడకుండా నువ్వు తన దగ్గరకు వస్తావని చెప్పి ఎదురు చూసే ప్రేమ ఆ తండ్రి ప్రేమ. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు. మరి ఈ తపస్సు కాలంలో మనం చివరి దినములలో ఉన్నాం. రేపటి దినమున హోసాన్నా హోసాన్నా అని చెప్పి మ్రాని కోమల పండుగ మనం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తును రాజుగా మనం ఆహ్వానించబోతున్నాం. పవిత్ర వారంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ పవిత్ర వారంలో అడుగు పెట్టబోయే ముందు ప్రియులారా, మరొక్కసారి యేసుక్రీస్తు ప్రభు శిలువ వైపు చూసి, ఈ యేసయ్య తన శిలువ మరణం ద్వారా, తాను చిందిన రక్తము ద్వారా నన్ను కాపాడగల సమర్థుడు అని చెప్పి నువ్వు నమ్మగలవా? నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించగలవా? నీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించగలవా? ప్రభునందు విశ్వాసం ఉంచగలవా? నిత్య జీవానికి ఈయన నన్ను కాపాడుతాడు, నా పాపములన్నీ కడిగేసి నన్ను శుద్ధి చేసి నన్ను నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. వాక్యం పలుకుతుంది. 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాత జీవితం గతించిపోయింది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. దేవుడు నీకు క్రొత్త జీవితమును ఇవ్వగలడు. యేసుక్రీస్తులో నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. ఇర్మియా గ్రంథము వాక్యం పలుకుతున్నట్లుగా ప్రియులారా, 30వ అధ్యాయము 30వ వచనంలో వాక్యం 20వ వచనంలో వాక్యం పలుకుతుంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నీ జీవితమునంట పునరుద్ధరించగలడంట, నూతనీకరించగలడు, పూర్వ వైభవమును నీకు కలిగించగలడు. ఇర్మియా 31:4లో దేవుడు అంటున్నాడు, నీకు పునర్వైభవమును దయచేయుదును, పునర్నిర్మింతుడు అంటున్నాడు. దేవుడు నిన్ను నూతనముగా నిర్మించగలడు, నూతనమైన వ్యక్తిగా మార్చగలడు. నీ పాత జీవితాన్ని, గత జీవితాన్ని తొలగించి తన పరిశుద్ధ వస్త్రమును నిన్ను కప్పి నిన్ను నూతనమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు మార్చగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే ఈ యొక్క తపస్సు కాలంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు అనుమానం ఉండొచ్చు, దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు. మరి దేవుడు తన యొక్క వాగ్దానములను నెరవేర్చగల సమర్థుడా? క్యాన్ గాడ్ ఫుల్ఫిల్? ఈజ్ గాడ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ టువర్డ్స్ యూ? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానము, దానిని నెరవేర్చగల, పరిపూర్ణం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నవాడా? వాక్యం ఏం చెప్తుంది? ఇలా వాక్యం తెలియజేస్తుంది. రోమా పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం చదివితే ముఖ్యంగా 21వ వచనంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. దేవునికి కష్టతరమైనది ఏదీ లేదన్నాడు. కొడుకును ప్రసాదించాడు, బిడ్డను ప్రసాదించాడు. మరి ఆ బిడ్డని ఎదుగుతున్న వయసులో అబ్రహాము ఆ బిడ్డ పట్ల మక్కువ ప్రేమను పెంచుకున్నప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో ఆ బిడ్డని నాకు బలిగా సమర్పించు. నువ్వు మితముగా ప్రేమించే, అమితముగా ప్రేమించే
నీ కుమారుడైన ఈసాకును మొరయా కొండ మీద నాకు బలిగా సమర్పించన్నాడు. అబ్రహాము రెండో ఆలోచన చేయలేదండి. ఆ కుమారుని తీసుకుని ఆ మొరయా కొండకు, దేవుడు చూపించిన మొరయా కొండకు బయలుదేరాడు. ఆ కుమారుని బలిపీఠం మీద పెట్టి బలిగా సమర్పించడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే వాక్యం ఏం చెప్తుంది? అబ్రహాము ఏం నమ్మాడంట? నా కుమారుడు చనిపోయిన కుమారుణ్ణి మళ్ళా జీవముతో లేపి నాకు అప్పగించగల సామర్థ్యము కలిగిన వాడు దేవుడు అని చెప్పి నమ్మాడంట. ఈవెన్ ఇఫ్ మై సన్ ఈస్ డెడ్, గాడ్ ఈస్ ఏబుల్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్ అగైన్. అతడు చనిపోయినా సరే, మరణము నుండి, చావు నుండి మళ్ళా నా కుమారుణ్ణి బ్రతికించి నాకు అప్పగించగల సామర్థ్యుడు అని చెప్పి అబ్రహాం నమ్మాడంట. ప్రైజ్ ద లార్డ్. చూడు, అబ్రహాం యొక్క అందుకే మనం ఆయనని విశ్వాసులకు తండ్రి అంటున్నాం. ఎంత గొప్ప విశ్వాసము చూడు. తమ కుమారుణ్ణి బలిగా సమర్పించడానికి ఆయన వెనుకడుగు వేయలేదు, భయపడలేదు. ఎందుకంటే ప్రాణముతో మళ్ళా కుమారుణ్ణి ఇవ్వగలడు, సామర్థ్యం కలిగిన వాడని చెప్పి అబ్రహాము నమ్మాడు. మరి ఈరోజు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల నీకిచ్చిన వాగ్దానములు నెరవేర్పగలవాడు, సామర్థ్యము కలిగిన వాడు అని చెప్పి నువ్వు నమ్మగలవా? అబ్రహాము నమ్మాడు, ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు, కనుకనే దేవుడు ఆయన విశ్వాసాన్ని నీతితో పోల్చాడు, రైచియస్నెస్ అన్నాడు. మరి ఈరోజు నువ్వు నమ్మితే దేవుని యొక్క నీతితో నువ్వు కప్పబడతావు, దేవుని యొక్క నీతితో కప్పబడతావు. మరి దేవుని యొక్క వాగ్దానమును నువ్వు స్వీకరించగలవా? దేవుని యొక్క వాగ్దానమును నువ్వు అంగీకరించగలవా? ఈ యొక్క తపస్సు కాలంలో పాపము నుంచే కాదండి, మన యొక్క రోగముల నుంచి కూడా మనకు విడుదల కలగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పొందిన సిలువ గాయముల వలన, సిలువ దెబ్బల వలన మనకి స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగింది. వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన మన శరీరములను మన యొక్క రోగములను తన శరీరములో భరించను, మన వ్యాధులను తనపై వేసుకొనునని. తన శరీరములో మన రోగాలు భరించాడంట, మన వ్యాధులను తలపై వేసుకున్నాడంట, తన శరీరం మీద వేసుకున్నాడంట. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలిగిందంట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలలో మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే, గుడ్డి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, మేము చూపు కలిగేలా ఉండు అని చెప్పి అడిగారంట. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేశాడు వాళ్ళని. ఏమని? మీకు చూపును దయచేయగల సమర్థుడు నేనని మీరు నమ్ముతున్నారా? డు యూ బిలీవ్ ఐ యామ్ ఏబుల్ టు డూ దిస్? ఇది చెయ్యగలనంటే, మీకు చూపు ఇవ్వగలనని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఆ సామర్థ్యం నా దగ్గర ఉంది అనుకుంటున్నారా? ఆ శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయని మీరు విశ్వసిస్తున్నారు అన్నప్పుడు ఆ యొక్క గుడ్డి వాళ్ళు ఏమన్నారంట? ఎస్ లార్డ్, అవును ప్రభువా, మేము నమ్ముతున్నాం. నువ్వు మాకు చూపుని ఇవ్వగలవు, నువ్వు మాకు చూపును ప్రసాదించగలవు. నేను నమ్ముతున్నాం, నీ శక్తిని నమ్ముతున్నాం, నీ సామర్థ్యాన్ని నమ్ముతున్నాం, నిన్ను నమ్ముతున్నాం అని తమ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు చూపును, కోల్పోయిన చూపును ప్రియులారా వాళ్ళు తిరిగి పొందుకున్నారు. ఆయన తన చేయి చాచి వాళ్ళ కన్నులను తాకాడంట. మీ విశ్వాసాన్ని బట్టి అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ మీకు జరుగునుగాక, లెట్ ఇట్ బి డన్ టు యూ, ఇది మీకు జరుగునుగాక అన్నప్పుడు ప్రియులారా వాళ్ళ యొక్క కంటి చూపు మరలా తిరిగి పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఏ వ్యాధిలో ఉన్నావు, ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ రోగంతో సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఏ రోగం వలన, ఏ వ్యాధి వలన నువ్వు కృంగిపోతున్నావు, ఏ రోగము నీ జీవితానికి ముందడుగు వేయకుండా ఆటంకంగా మారిపోయింది. అందరి మానవుల వలె సంతోషంగా, ఆనందంగా జీవించకుండా, ఉల్లాసంగా జీవించకుండా, ఎందుకంటే దేవుడు నువ్వు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాడు, దేవుడు నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నీవు దేవుడు సుఖముగా ఉండాలని, సౌఖ్యముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కోరిక ఇది. మరి నువ్వు సుఖముగా, సౌఖ్యముగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉండకుండా ఏ రోగం నిన్ను ఆటంకపరుస్తుంది? మరి తపస్కాలంలో నీ కొరకు శిలువ మీద తన ప్రాణం అర్పించిన యేసు, తన శరీరంలో గాయాలు పొందిన యేసు కొరడా దెబ్బలు తిన్నాడు, ముండ్ల కిరీటం ధరించాడు. ఆయనంట సైనికులంట ముండ్ల కిరీటం పెట్టి క్లబ్ అంటే కర్ర తీసుకొని నెత్తి మీద మోదారంట. ఎంత బాధ కలిగి ఉంటుంది!
ఎంత నొప్పి కలిగి ఉంటుంది, ఎంతగా ఏడ్చుంటాడు ఆయన ప్రభు. అన్నీ మన కోసం భరించాడు కదా. మన తలలో ఉన్న, మన మెదడులో ఉన్న ఒత్తిడి, బాధ, వేదన అన్నీ తొలగించడానికే కదా. నీ శరీరంలో ఉన్న రోగములు పోగొట్టడానికే కదా. ఆయన పొందిన గాయముల వలన నీకు స్వస్థత. మరి ఆ ప్రభు వైపు చూసి, ప్రభువా నీవు స్వస్థతను ఇవ్వగల సమర్థుడవు, నన్ను స్వస్థపరచగలవు, నీ గాయముల వలన నాకు స్వస్థత కలిగింది, నా రోగములను నీ శరీరంలో మోసావు, నా యొక్క వ్యాధులను నీ యందు భరించావు, నీ మీద వేసుకున్నావు అని నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచి, ప్రభువునందు నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆయన దగ్గర స్వస్థత పొందుకోలేవా? వెళ్ళు, యేసయ్య దగ్గరికి వెళ్ళు, పోరాడు నీ స్వస్థత కోసం, పోరాడు నీ మంచి ఆరోగ్యం కోసం. ఆ సిలువ వైపు చూసి, ఈ సిలువ మీదనే కదా ప్రభువా గాయపడి నా రోగములను తొలగించావు, స్వస్థత పొందుకున్నావు, ఆ స్వస్థత నాకు కావాలి, నాకు ఇచ్చేయి, నన్ను స్వస్థపరచగల సమర్థుడవు నీవు. ఇదిగో నీ పరిశుద్ధ నామములో నాకు స్వస్థత ఉంది, నువ్వు పొందిన గాయముల బట్టి నాకు స్వస్థత ఉంది, నువ్వు చిందిన రక్తం వలన నాకు స్వస్థత ఉంది, నీ సిలువ ద్వారా నాకు స్వస్థత ఉందని చెప్పి నీ విశ్వాసాన్ని వ్యక్తపరచి పొందుకో స్వస్థత, స్వీకరించు స్వస్థత. దేవుడు ప్రియులారా మిమ్మల్ని కాపాడగలిగిన వాడు, మిమ్మల్ని రక్షింపగలిగిన వాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏ ప్రమాదము ఎదురైనా సరే, ఏ ప్రమాదము నిన్ను చుట్టుముట్టినా సరే, ఆ ప్రమాదము నుంచి దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు అని గుర్తించు. సమస్యలను చూసి భయపడబాకు, కష్టాలను చూసి భయపడవాకు, నీ చుట్టూ ఉన్న ఇబ్బందికర పరిస్థితులను చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి భయపడవాకు. ఎందుకంటే మరణము నుంచి కూడా, సమాధి నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు మనం చదివితే, ఆ ముగ్గురు హీబ్రూ బాలురు యవనస్తులు షద్రక్, మెషక్, అబేద్నెగో మండుచున్న అగ్ని గుండము తయారు చేయబడింది. అప్పుడు అవంటున్నారు, మేము మా దేవుని మాత్రమే ఆరాధిస్తాము, మా దేవుని మాత్రమే సేవిస్తాము, ఎందుకంటే మా ప్రభువు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. ఈ అగ్నిగుండము నుంచి, ఈ మంటల నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ రక్షింపబడకపోయినా మేము అన్య దైవములను ఆరాధించము, ఆ విగ్రహమును ఆరాధించము, మా ప్రాణములైనా సమర్పిస్తాం, ఎందుకంటే మరణించినా కానీ దేవుడు మమ్మల్ని జీవముతో లేపుతాడని చెప్పి వాళ్ళు విశ్వసించారు. ప్రియులారా, వారు విశ్వసించారు. షద్రక్, మెషక్, అబేద్నెగో, దే రిఫ్యూజ్ టు వర్షిప్ ద ఇమేజ్ ఆఫ్ బాబిలోనియన్ కింగ్ నెబుకద్నెజర్. ఆ యొక్క నెబుకద్నెజరు రాజు స్థాపించిన, ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని ఆరాధించడానికి వారు నిరాకరించారు. ప్రతికూల పరిస్థితులు, వారి ప్రాణం పోతుంది, ప్రాణం తీయబడుతుంది, అయినా కానీ దేవుని యందు విశ్వాసం కోల్పోలేదండి. మరణము నుంచి, అగ్నిగుండము నుంచి మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఏ విశ్వాసాన్ని వ్యక్తపరిచారో, ఏ విశ్వాసాన్ని అయితే వారు ప్రదర్శించారో, ఏ విషయాన్ని అయితే నమ్మారో, మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు, రక్షింపగల సమర్థుడు అని అనుకున్నారో, వాళ్ళు అగ్నిగుండంలో, రాజుకు కోపం వచ్చంట, ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువగా మంటగా తయారు చేశాడంట. 7 రెట్లు మంట. ఆ మంట 7 రెట్లు పెంచడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారంట. ఈ హీబ్రూ యవనస్తులను తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వారు కూడా కాలిపోయారంట. మరి ఈ హీబ్రూ యవనస్తులకు ఏం జరిగింది? ఆ అగ్నిగుండంలో వాళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కనీసం వెంట్రుక కూడా ఆ యొక్క పొగ వాసన తాకలేదండి, వెంట్రుకకు కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరంలో మొదటగా ప్రభావితమయ్యే శరీర భాగాలు ఏంటంటే వెంట్రుకలు. కమురుకొని పోతాయి. వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళ వెంట్రుక కూడా, ఆ యొక్క పొగ వాసన కూడా తగలలేదంట. అగ్నిగుండంలో మండుతుంటే పరలోకము నుంచి దేవుడు దిగి వచ్చి వారిని కాపాడాడు. ఆ నెబుకద్నెజరు అంటున్నాడు తన సైనికులతో, తన చుట్టూ ఉన్న సేవకులతో అంటున్నాడు, ఏంటి మన 3 వ్యక్తులం కదా దీంట్లో చేసింది, నాకు 4 కనిపిస్తున్నారేంటి?
నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితి ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, ఏ బాధ ఎదురైనా, విశ్వాసాన్ని బట్టి నీకున్న దేవుని యొక్క విశ్వాస నిమిత్తము ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు. నీ కష్టం అనేది, నీ ప్రాబ్లం అనేది శాశ్వతంగా ఉండదు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, ప్రభువా ఈ సమస్య శాశ్వతం కాదు, నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను కాపాడగలవు నువ్వు. ఆనాడు ఆ ముగ్గురు బాలికలను, ఆనాడు ఆ ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండం నుంచి కాపాడిన నీవు, ఈ సమస్య నుంచి, ఈ కష్టము నుంచి, ఈ బాధ నుంచి, ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను కాపాడగల సమర్థుడవు అని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రభువా. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తిలో నువ్వు నన్ను సహాయం చేయవాడవు, నువ్వు నన్ను ఆదుకొనవాడవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడు, నేను మీకు సహాయకుని పంపిస్తానన్నాడు యేసు ప్రభు. నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకో, దేవుని యొక్క ఆదరణ పొందుకో. నీకు ఏ ప్రమాదం రాకుండా పరలోకము నుంచి దేవదూతలు నీ దగ్గరికి దిగి వస్తారు ప్రియులరా. పరలోకము నుంచి దేవదూతలు దిగి వస్తారు. క్యాన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుడు నిన్ను రక్షింపగలడని, దేవుడు ప్రమాదముల నుంచి, దుర్ఘటనల నుంచి కాపాడగల సమర్థుడని నువ్వు నమ్మగలవా? ఈరోజు ఎంతోమంది పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయంతో జీవిస్తున్నారు ఎంతోమంది మరణ భయంలో ఉన్నారు. మరణ భయంలో ఉన్నారు. మరణము నుంచి కూడా కాపాడగలిగే దేవుడు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువు మరణము నుంచి నేను కాపాడగలడు. తలి తాక్కుమి అని చెప్పి యాయిరు కుమార్తె చిన్న బాలిక లెమ్ము అని చెప్పి శాసించిన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 4 దినములై సమాధిలో ఉన్న యేసు, ఆ యొక్క లాజరు బయటికి రా అని చెప్పి ఒక్క పిలుపుతో బయటికి రప్పించిన యేసుక్రీస్తు ప్రభు నాయను గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ వితంతు యొక్క కుమారుడు ఆ యొక్క పాడ మీద సమాధి చేయడానికి తీసుకొని పోతూ ఉంటే ఆ కుమారుని ప్రాణంతో లేపి తల్లికి అప్పగించిన యేసుక్రీస్తు ప్రభువు మరణం మీద అధికారం కలిగిన వాడు. ఆయన మరణించాడు, కానీ సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. చీకటి, అంధకారము, పాతాళ లోకము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన మహా వెలుగుతో, గొప్ప వెలుగుతో మహిమ తేజుడై ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కాపాడగలిగిన సమర్థుడు, మరణము నుంచి కూడా కాపాడగలిగిన వాడు. ప్రమాదాల నుంచి కాపాడడా? దుర్ఘటనల నుంచి కాపాడడా? యాక్సిడెంట్స్ నుంచి కాపాడడా? ప్రభు వైపు చూసి, ఆయన సిలువ వైపు చూసి నీ జీవితాన్ని అర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభువునకు అంకితం చేసుకో. సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్, ఎంట్రస్ట్ యువర్ లైఫ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభునకి నీ యొక్క జీవితాన్ని అర్పించు, నీ హృదయాన్ని అర్పించు, నీ మనస్సును అర్పించు ప్రియులరా. ఆ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కాపాడగలడు. నీకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చగల సామర్థ్యుడు. నువ్వు అడిగిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లుగా నీకు ఇవ్వగల సామర్థ్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పాపము నుంచి, పాప బంధకాల నుంచి నిత్య జీవానికి, నిత్య రక్షణకు కాపాడగలిగిన సామర్థ్యుడు యేసుక్రీస్తు ప్రభు. గాడ్ క్యాన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్. He saved you from sin. He saved you from sin. నీ అనారోగ్యము నుంచి, నీకు రోగమును, వ్యాధిని తొలగించి నీకు మంచి ఆరోగ్యమును కలిగించగలిగిన సామర్థ్యుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినము. పవిత్ర వారంలో అడుగు పెట్టే ముందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజముగా నీ కోసం ప్రాణమిచ్చిన యేసు ప్రభు వైపు నీ చూపు ఉందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో వాక్యం పలుకుతుంది, నీ మీద భారముగా ఉన్న ఆ యొక్క పాప భారమును తొలగించుకొని మన విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభునందు నీ దృష్టి ఉంచి ముందుకు నడువు. నీ పాప భారమును తొలగించుకొని, ఆ పాపము నుంచి కడిగివేయబడి, పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని నీతిమంతునిగా మార్చబడి, నీ చూపు, నీ దృష్టి యేసుక్రీస్తు ప్రభునందు ఉంచి జీవితంలో ముందుకు సాగు. దేవుడు నీకు తోడుగా వస్తాడు. ప్రభు సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవదూతలు నీకు తోడుగా వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అందు నివసించి నీ శరీరమును తన మందిరముగా మార్చుకొని నిన్ను నడిపిస్తాడు ప్రియులారా. అలా చెయ్యగలడు అని చెప్పి నువ్వు విశ్వసించు. దేవుడు నిన్ను తప్పకుండా అన్ని విధములుగా 1 నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడవైన దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు సమస్తము చెయ్యగలవాడవని నేను నమ్ముతున్నాను ప్రభువా. నన్ను పాపము నుంచి రక్షింపగలవాడవని నమ్ముతున్నాను. నేను కోరిన దానికంటే, ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎన్నో రెట్లు నాకు ఎక్కువగా ఇవ్వగల సామర్థ్యము కలిగిన వాడవని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. నువ్వు నా పట్ల చేసిన వాగ్దానములను నెరవేర్చగలవాడవని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రభువా. నాకు స్వస్థతను ఇవ్వగలవని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రభువా. అలాగే మరణము నుంచి, సమస్యల నుంచి, బంధకాల నుంచి నన్ను విడిపించగల సామర్థ్యుడవు నీవని చెప్పి నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో ఈరోజు నా విశ్వాసాన్ని నీ పట్ల వ్యక్తపరుస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ చేయి చాచి నన్ను తాకుము దేవా. ఇదిగో ఈ బిడ్డలను స్పర్శించుము దేవా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృప దిగి వచ్చునుగాక. నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ప్రభువా వారు స్వస్థపరచబడుదురుగాక. వారికి విడుదల కలుగునుగాక. వారి పాప బంధకాల నుంచి విమోచన, విడుదల కలుగునుగాక. రోగముల నుంచి విడుదల కలుగునుగాక. వ్యసనముల నుంచి విడుదల కలుగునుగాక. సైతాని యొక్క బంధకముల నుంచి విడుదల కలుగునుగాక. ఏ సమస్యలతో చుట్టుముట్టి ఉన్నారో, ఏ సమస్యలు వారిని చుట్టుముట్టి ఉన్నాయో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, బంధకాలు వారిని చుట్టుముట్టి ఉన్నాయో, ఆ సమస్యల నుంచి వారికి విడుదల కలుగునుగాక. వారికి విడుదల కలుగునుగాక ప్రభువా. నీ కృప వారి మీద వచ్చునుగాక. నువ్వు వాగ్దానం ఇచ్చినట్లు తండ్రి, వారు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎన్నో రెట్లుగా చేయగల సామర్థ్యము కలిగిన దేవుడవు. వారి ప్రార్థనలు నెరవేర్చబడునుగాక. వారి ప్రార్థనలు ఆలకించబడునుగాక. వారి ప్రార్థనలకు జవాబు దొరుకునుగాక. వారు ఎదురు చూస్తున్నది వారి జీవితంలో జరుగునుగాక. వారు ఆశిస్తున్నది వారికి ప్రభువా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు సర్వశ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల దేవుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన రెక్కల నీడలో భద్రముగా కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.